నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనెటి. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోబోతున్నాము. దాంట్లోనే టాక్సిక్ రిలేషన్షిప్స్ ఎంత విషయమయమైపోతాయంటే కొన్ని రిలేషన్షిప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది, ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. కొంతసేపు మనకి మనమే ఎందుకు బ్రతుకుతున్నాంరా అనిపిస్తుంది. అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో రిలేషన్షిప్స్ కానీ టాక్సిక్ ఎప్పుడు అవుతాయి, అసలు ఇవి టాక్సిక్గా మారుతున్నాయంటే ఎలా గుర్తుపట్టడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ గమనించుకోండి. ఇది నెంబర్ 1, ఎప్పుడు వాళ్ళే కరెక్ట్ అని ప్రూవ్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఓడిపోయాము అంటే ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు టాక్సిక్ పీపుల్. ఓకే, వాళ్ళు అసలు ఓడిపోయాము ఆర్గ్యుమెంట్లో కానీ లేకపోతే వాళ్ళ మాటల్లో కానీ ఓడిపోయాము అనేసరికి తట్టుకోలేరు. సో అలాంటి వాళ్ళు టాక్సిక్ పీపుల్, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మననే గిల్ట్ ఫీల్ చేస్తారు. నేను ఇట్లా అయిపోవడానికి గల కారణం నువ్వే అని. ఒక ఆయన ఈ మధ్య ఒక కపుల్ వచ్చారనమాట. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్గా తాగుతాడు. ఎందుకు తాగుతాడు అంటే, నా భార్య నన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వదు కాబట్టి తాగుతాను అన్నాడు. ఇది ఎప్పుడూ రాంగే. ఇది ఎవరో చాలామంది చెప్తారు నాకు, ఆమె సరిగ్గా ఉండుంటే నేను ఇట్లా ఎందుకు ఉండేటోడిని, ఆమె సరిగ్గా లేకపోతే. ఎవరు సరిగ్గా లేకపోయినా తప్పు చేసే హక్కు మనకి లేదు. బికాస్ గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి నేను దొంగతనాలు చేస్తాను అంటే ఎంత తప్పో, అలాగే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను ఇలా అయిపోయాను అనడం తప్పు, ఖచ్చితంగా తప్పది. సో అది అస్సలు యాక్సెప్ట్ చేయొద్దు. సో అందుకని ఎవరో నీ వైఫ్ అలా ఉంది కాబట్టి నేను తాగుబోతున్నవుతా, నా భార్య ఇంటికి వస్తే గొడవ పెడుతుంది కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతా బయటికి, ఈజ్ రాంగ్. ఆ పద్ధతి ఎప్పుడూ తప్పే, తప్పు మార్గం తప్పే. మనం కవరప్ చేసుకుని నేను ఇలా అయిపోవడానికి కారణమని తోసినా తప్పు మార్గం తప్పే. దీన్ని వాడుకుని నువ్వు అలా ఉండడం బట్టి నేను ఇలా అయిపోయాను అని చెప్పి మననే గిల్ట్ ఫీల్ చేస్తారు చూసారా, వాళ్ళు టాక్సిక్ పీపుల్. నువ్వు ఎందుకు అలా మాట్లాడావు, ఆ రోజు ఎందుకు అలా బిహేవ్ చేసావంటే, నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను ఇలా మారిపోయాను అని మనతోనే మన మీదే తప్పులు తోస్తారు, గిల్టీ ఫీల్ చేయిస్తారు, మనదే తప్పుగా ప్రొజెక్ట్ చేసి చూపిస్తారు. అలాంటి వాళ్ళు టాక్సిక్ పీపుల్, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, థర్డ్ వచ్చేసి నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీని సపరేట్ చేస్తారు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ముందు నీ ఫ్రెండ్స్ని ఫ్యామిలీ నుంచి సపరేట్ చేస్తారు. ఇది ఒక పెద్ద టెర్రరిజం, ఇది ఒక పెద్ద మోసం అనమాట. నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడద్దు, నీ ఫ్యామిలీతో మాట్లాడద్దు, మీ అమ్మ నాన్నతో మాట్లాడద్దు, నువ్వు కొలీగ్స్తో మాట్లాడద్దు, ఆఫీస్లో ఎవరితో మాట్లాడద్దు అని ముందు నిన్ను రెస్ట్రిక్ట్ చేసి బ్యారికేడ్ చేసి ఆపుతారు. సో అది వెరీ ఇంపార్టెంట్. దట్స్ టాక్సిక్ రిలేషన్షిప్స్, టాక్సిక్ పీపుల్. ఎప్పుడైనా నాకు అది నచ్చదు వాళ్ళతో నువ్వు మాట్లాడడం అని చెప్పడం వేరు, కానీ వాడితో మాట్లాడదు, వీడితో మాట్లాడదు, ఇలా ఉండకూడదు, ఆమెతో ఇట్లా ఉండకూడదు, నువ్వు వాళ్ళని వదిలే వీళ్ళని వదిలే. టాక్సిక్, తొందరగా బయటపడండి. నాకు ఈ మధ్య మెయిల్ వచ్చింది దట్ ఆ ఫ్రెండ్, అమ్మాయి ఫ్రెండే, ఒక లేడీకి వాళ్ళ అమ్మాయి ఫ్రెండే, కానీ ఆ అమ్మాయి ఇతను మాట్లాడద్దు, హస్బెండ్ నీకు ఫ్రెండ్ వద్దు ఏమొద్దు, ఆ ఫ్రెండ్ని మానేస్తే కానీ నువ్వు మా ఇంటికి రావద్దు, నాతో మాట్లాడుకో అని చెప్పి హస్బెండ్ అంటే, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ ఆమెను ఎట్లా వదులుకోవాలి నీమా. సో పాయింట్ ఇస్, నీ ఫ్రెండ్స్ని, నీ ఫ్రెండ్షిప్ని, నీ లైఫ్ని కట్ చేసేవాడు టాక్సిక్ పర్సన్. అలాంటి వాడి జీవితంలో లేకపోయినా సరే నో ప్రాబ్లం, కానీ టాక్సిక్ పీపుల్ని అలౌ చేస్తుంటే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఎందుకు బ్రతికానా ఇన్ని రోజులు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో టాక్సిక్ పీపుల్ని కట్ దెమ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి, వీళ్ళు ఎంత టాక్సిక్ ఉంటారంటే, సడన్గా ఒకరోజు అమితమైన ప్రేమ వస్తుంది, నీకు అన్నీ కొనిచ్చాను కదా, నేను చేసిందంతా పడి విను అనేటట్టుగా తయారవుతారు. సో నీకు సడన్ బౌట్ ఆఫ్ లవ్, సడన్ ప్రేమ, సడన్గా నీ మీద ఆప్యాయత, సడన్గా నీకు ఇది చేసి పెట్టేసి, సడన్గా బట్టలు కొనిచ్చేసి, సడన్గా ఇంట్లో ఏదో సామాన్లు తెచ్చేసి, చూడు నీకోసం కొనిచ్చాను, అందుకని నువ్వు నేను చెప్పినట్టుగా నోరు మూసుకుని విను అనేటట్టుగా తయారు చేస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, చేపని బయటకు తీసి గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోబోతుంటే మళ్ళీ నీళ్ళు వేస్తారు, మళ్ళీ బాగుంది మళ్ళీ బయటకు ఉంచుతారు. అట్లాగా చాలా డేంజరస్ అనమాట. సో అందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా ఉండాలి. దే ఆర్ వెరీ డేంజరస్. మాకు ఈ ఎమోషనల్ థెరపీస్ అవన్నీ చదువుకుంటున్నప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్గా ఈ పాయింట్ చెప్తారు, దట్ నార్సిసిస్టిక్ పీపుల్ ఆర్ టాక్సిక్ పీపుల్ ఎలా ఉంటారంటే, మనని వదలరు, పట్టుకోరు, అలాగ దూరం చేసి మానసికంగా లాగి పడేస్తారు. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ అబ్యూస్. ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్లో అయినా కొట్టడం ఆర్ బూతులు మాట్లాడడం ఈజ్ నాట్ అలౌడ్. అది ఎంత పెద్ద రిలేషన్షిప్ అయినా. ఈ మధ్య సినిమాల్లో కూడా చూపిస్తారు అన్నమాట, కొట్టచ్చు, గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం కొట్టకూడదా, బాయ్ ఫ్రెండ్ అంటే ఆ మాత్రం తిట్టకూడదా అని. తిట్టరు, కొట్టరు, దట్ ఈజ్ అబ్యూస్.
అబ్యూజ్ ఈజ్ అబ్యూజ్ అంతే. దాన్ని తీసుకునే ఛాన్సే లేదు, దాన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఒప్పుకుంటే మీకు అది రోజు అయిపోతుంది, రోజు మిమ్మల్ని టార్చర్ పెడతారు. సో డు నాట్ అలౌ సచ్ టాక్సిక్ పీపుల్. ఎవరైనా అట్లా కొట్టడము చేస్తే డూ నాట్ అలౌ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టాక్సిక్ పీపుల్ మీ జీవితంలో ఉంటే ఏమాత్రం సంకోచన చేయకండి. మంచి డెసిషన్ తీసుకోవడానికి భయపడద్దు. ఎప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఎప్పుడూ భయపడకూడదు. మీ జీవితం మీరు బ్రతకాలి అనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. మీ జీవితం మీరు ఆనందంగా ఉంచాలి అనుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. దాన్ని ఏదో భయపడుతూ అయ్యో నా జీవితం ఏమైపోతుంది, ఇలా చేస్తే ఏమనుకుంటారు, అలా చేస్తే ఏమనుకుంటారని ఎంతోమంది లేడీస్ మా దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ళు టార్చర్ అనుభవిస్తూ రోజు తన్నులు తింటూ బ్రతుకుతారు. అవసరము లేదు. మీ జీవితాన్ని మీరు బ్రతకడానికి ఎవరి పర్మిషనో అవసరము లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బీ కరెక్ట్, బీ రైట్, అండ్ మీకు మీరు తెలిసి ఉండాలి దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఎ ధార్మిక్ వే. ఇలా గనక ఉంటే కంపల్సరీగా లీగల్ హెల్ప్ తీసుకోవాలి, కంపల్సరీగా లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే అబ్యూస్ కెన్ గో టు ఎనీ రేంజ్. ఒక రీసెంట్గా వచ్చిన ఒక కపుల్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్లో చాలా బాగున్నాడు, తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళి రోజు కొట్టేవాడు. రోజు నువ్వు ఇట్లాంటి దానివే, నువ్వు అట్లాంటి దానివే, నువ్వు ఇలాగే, నువ్వు అలాగే, నువ్వు జీవితంకి వచ్చాక నాశనమైందే. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ కూడా నా కొడుకుకు పట్టిన శని, నా కొడుకుకు పట్టిన శని, ఈ టైప్లో చాలా చాలా టార్చర్ పెడతారు. నీ లైఫ్ని నువ్వు రీక్లెయిమ్ చేసుకోవడానికి తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను కాబట్టి అనుభవిస్తున్నాను, ఇట్లా బ్రతకద్దు. న్యాయం ఏంటో చూడండి, ధర్మం ఏంటో చూడండి, ఆ ధర్మ మార్గంలో వెళ్ళండి. మీకు ఖచ్చితంగా బాగుంటుంది. ఒక రెండేళ్ళు తప్పుగా చేసి రాంగ్ స్టెప్ వేసి మిస్టేక్ అవ్వచ్చు, బట్ కమ్ బ్యాక్. టాక్సిక్ రిలేషన్షిప్స్ మాత్రం ఎప్పుడూ అనుభవించవద్దు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక టైప్ ఆఫ్ టాక్సిక్ రిలేషన్షిప్ ఏంటంటే మాటలు, సైలెంట్ ట్రీట్మెంట్తో టార్చర్ పెడతారు. వాళ్ళు మాట్లాడరు, లేదా మాట్లాడితే ఎంతసేపు మనని తిట్టేటట్టే ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు వెరీ వెరీ డేంజరస్. వాళ్ళని తొందరగా అర్థం చేసుకుని వాళ్ళని మ్యానిపులేట్ చేయడం రావాలి మీకు. ఓకే, హోప్ ఇది రిలేషన్షిప్స్లో నేను చాలా చూస్తున్నాను కాబట్టి ఈ మధ్య కష్టంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు సుఖంగా మారాలి అంటే కొన్ని లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, కొన్ని తెలుసుకోవాలి, కొన్ని అర్థం చేసుకోవాలి, కొన్ని వదులుకోవాలి. ఓకే, హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి ప్లీజ్.